వేదాంతం పరిచయం పరిభాష. అదృష్ట పుణ్యపాపాలు. అదృష్ట పుణ్యపాపాలు 3 రకాలు. సంచిత కర్మలు అంటే గత జన్మల నుంచి పోగు చేసుకుని వస్తున్న పుణ్యపాపాలన్నింటినీ సంచిత కర్మలు లేదా సంచిత అదృష్టం అంటారు. ప్రారబ్ధ కర్మలు పోగుబడిన సంచిత కర్మలోంచి కొంత భాగం అనుభవించడానికి సిద్ధంగా ఉంటుంది. దానివల్లే దానికి తగ్గ జన్మనెత్తడం జరుగుతుంది. అలా దృష్టపరంగా మారబోతున్న అదృష్ట పుణ్య పాపాలని ప్రారబ్ధ కర్మ అంటారు. ఇప్పుడు సంచితం మనకేమీ సుఖదుఖాలను కలుగజేయలేదు. ఎందుకంటే అది ఇంకా రూపుదిద్దుకోలేదు. మన పుట్టుకని, తల్లిదండ్రులని, జీవితకాలాన్ని, పుడితే జంతువుగానా మనిషిగానా, మనిషి అయితే స్త్రీగానా పురుషునిగానా, పురుషుడైతే ఆరోగ్యంగానా అనారోగ్యంగానా, ఈ విషయాలన్నింటినీ మన ప్రారబ్ధ కర్మే నిర్ణయిస్తుంది. ఆగామి కర్మలు మన ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి ఈ భూమి మీద పుట్టినప్పుడు వాటి కోసం కొన్ని కర్మలు చేస్తాం. ఆ కొత్త కర్మల నుంచి కొత్త ఫలాలు మళ్ళీ పుట్టుకొస్తాయి. అంటే మళ్ళీ దృష్టఫలం అదృష్టఫలం కలుగుతాయి. వీటిని ఆగామి కర్మలు అంటారు. పోగుబడిన కర్మలు సంచిత కర్మలు. అనుభవిస్తున్న కర్మలు ప్రారబ్ధ కర్మలు. కొత్తగా పుడుతున్న కర్మలు ఆగామి కర్మలు.